జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు శ్రీరామ భక్తి టీవీ. ఈరోజు మనం తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్లో అప్పన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ టెంపుల్ 15-16వ శతాబ్దం అంటే 500 నుంచి 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అండి. ఇది చెట్ల మధ్యలో స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మొదటగా మనం వినాయక స్వామిని దర్శించుకుందాం. ప్రథమ పూజితుడు గణేష్ మహారాజ్. జై గణేష్ మహారాజ్. అదేవిధంగా నాగేంద్ర స్వామిని దర్శించుకుందాం. అటువైపు లెఫ్ట్ సైడ్ పతంజలి మహర్షి కూడా మనం నాగేంద్రుణ్ణి దర్శించుకుందాం. ఈరోజు శనివారం అండి. నేను ఇక్కడ భక్తులంతా కూడా మీరు చూడొచ్చు. ధ్వజస్తంభాన్ని దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారిని దర్శించే ముందు మనం ఒక ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారికి వెళ్ళేసి మళ్ళీ దర్శించుకుందాము. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు ప్రధానమైనవి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నాయి. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. సో ఇక్కడ మనం నవగ్రహాలని మనం చూడొచ్చును. దర్శించుకోండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అనే మంత్రాన్ని చెప్తూ ఈ నవగ్రహాలని మనం ప్రదక్షిణ చేసుకోవాలి. స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మనం బస్ చెట్టు కూడా ఉంది. స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కల్లా మనం కొబ్బరికాయలు కొనుక్కోవచ్చు. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. పైన సీతారాముల్ని మనం చూడొచ్చు. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ మహారాజ్ కి జై. ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి, హారతి తీసుకోండి. ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానంద తీర్థ భగవత్ పాదాచార్య గురుభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇక్కడ స్వామివారు అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి అని స్వామివారిని అందరూ భక్తులు విశేషంగా పిలుచుకుంటారు. స్వామివారు ఇక్కడ విశేషంగా వ్యాసరాయలచే ప్రతిష్ఠింపబడిందని, చాలా సంవత్సరాల క్రితం వ్యాసరాయలచే ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి అని ఇక్కడ అందరూ భక్తులు చెప్పుకుంటారు. అలాగే స్వామివారికి ఇక్కడ సింధూరం లాంటిది ఏమీ ఉండదు. విశేషంగా స్వామివారికి శంకుచక్రాలు, శిఖ మొదలైన అన్నీ మనం చూసుకోవచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ విశేషంగా శనివారము, మంగళవారము, శ్రావణ మాసము, హనుమాన్ జయంతి, తర్వాత కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఇలాంటి స్వామివారు వ్యాసరాయలచే ప్రతిష్ఠించినవి మనకు మహబూబ్నగర్ డిస్టిక్లో ఆంజనేయ స్వామి అప్పన్నపల్లి, బీచ్పల్లి, తర్వాత చింతరేవుల, తర్వాత చిన్నరాజమూరు, తర్వాత ఊరుకొండ అని ఇలా 5 విగ్రహాలను ఒకటే రోజు దర్శించుకుంటారు భక్తులు. స్వామివారు విశేషంగా
భక్తాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రశాంతమైన రూపం దాల్చి కోరిన జనులకు కోరికలు ఇచ్చుచుంటారు. ఇక్కడ స్వామివారికి హారతి ఇస్తున్నారు, స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ స్వామివారు ఇంతకుముందు చెప్పినట్టు ఆయన దక్షిణముఖుడై ఉంటాడు. చాలా దేవాలయాల్లో ఆంజనేయ స్వామి దక్షిణం వైపు ఉన్నా కానీ ఆయన ముఖం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. కానీ ఈ ఆలయ ప్రత్యేకం ఏంటంటే ఆయన ముఖం కూడా దక్షిణం వైపు ఉంటుంది. ఈరోజు శనివారం ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి పూజ జరుగుతూ ఉంది. ఇది మన అదృష్టం ఈరోజు రావటం, ఇక్కడ స్వామివారికి ఈ విధంగా ప్రత్యేకంగా పూజ జరుగుతున్నప్పుడు మనం దర్శించుకోవటం. జై శ్రీరామ్, జై హనుమాన్. గోవిందా గోవిందా గోవిందా. స్వామివారి దగ్గర గోవింద నామాలు చెప్తారండి. అందరికి ప్రసాదాలు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పూజ అయిపోయిందండి. ఇప్పుడు మనం శివుణ్ణి దర్శించుకుందాము. శివలింగం ఇక్కడ రైట్ సైడ్ ఉందండి, స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది శనివారం అయితే. ఇక్కడ ధ్వజస్తంభం రీసెంట్ గా గాలి వల్ల పడిపోయిందండి, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాం, శివుణ్ణి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వినాయక స్వామిని దర్శించుకోవచ్చు. హరి ఓం ఓం గ్లౌం గం గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జై గణేష్ మహారాజ్ కి జై. నందీశ్వరుణ్ణి దర్శించుకోండి. నందీశ్వర బసవేశ్వర శరణు శరణు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. రైట్ సైడ్ మనకు అమ్మవారిని చూడొచ్చును. జై భవాని, జై జై భవాని. ఇప్పుడు మనం శివుణ్ణి దర్శించుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శివాయ శివగురువే. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళతో కాసేపు మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మనకు తెలుసుకుందాం. ఆయన నా పేరు వంశీ, జై శ్రీరామ్. ఇక్కడ అప్పనపల్లి దగ్గర ఉంటా. ఇక్కడ అప్పనపల్లి దగ్గర ప్రతి శనివారం మార్నాడు నుంచి చాలా భక్తులు వస్తారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతారు. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటది. ఈ చెట్టు కింద వచ్చి కూస్తే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా అవేం గుర్తురావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్నాం అంటే అన్ని మర్చిపోతాం, మన వేరే ప్రపంచానికి వచ్చినట్టే ఉంటది యాక్చువల్లీ ఇక్కడ ఉంటే. ఇంకొకటి, నేను చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో పెరిగినా, ఇదే అప్పనపల్లి నాది. భక్తులు వంశీ, శ్రీకాంత్ బాగా మాట్లాడారండి. ఇప్పుడు మనం గోశాలకి వచ్చాము. ఇక్కడ మనం గోవిందుని దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ గోవుల్ని పక్కన రైట్ సైడ్ చెట్ల కింద కట్టేశారండి. ఇది వేసవి కాలం కాబట్టి గోవుల్ని చెట్ల కింద మనం చూడొచ్చును. ఇవంతా కానగ చెట్లు అండి, చాలా చల్లగా ఉంటాయి. కన్న తల్లి లాంటిది కానగ చెట్టు నీడ. ఇక్కడ మనం గోవుల్ని దర్శించుకోవచ్చు.
జై గోమాత. ధ్వజస్తంభం దగ్గర స్వామివారి పాదాలు ఉన్నాయని దర్శించుకోండి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం స్వామివారి రథాన్ని చూద్దామండి. గుడికి రైట్ సైడ్ ఉంటుంది. ఇదే అండి స్వామివారి రథం. చాలా చక్కగా ఉంది. హనుమత్ జయంతి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ రథంలో ఊరేగిస్తారు స్వామిని. అదండి మనం అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ని పూర్తిగా దర్శించాము. సో ఇలాంటి పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధమైన ప్లేసుల్లో ఉన్నాయి. మా శ్రీరామ భక్తి టీవీ సంకల్పం ఏంటంటే ఇలాంటి ఆలయాల్ని మీకు దర్శింప చేయాలని మేము సంకల్పించాము. దీంతో పాటు శ్రీరామ భక్తి టీవీలో అనేకమైన భక్తి పాటలు, దైవ రహస్యాలు, ఇలాంటి క్షేత్ర దర్శనాలు ఉన్నాయి. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీరామ భక్తి టీవీ. జై శ్రీరామ్.